रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అందరికీ శుభోదయం అండి। సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలపైన ఆదాయం పేరుతో ప్రారంభిస్తున్నాను। ఈ రోజంతా శుభమైనదిగా చేయమని, మేలైనదిగా చేయమని, ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి రక్షించమని మహోన్నతుడైనటువంటి ఆ దైవాన్ని అందరి తరఫున, మసీద్ తరఫున, మసీదులో ఎప్పుడైనా నమాజ్ చేసిన వారి తరఫున, అల్లిపురం గ్రామ ప్రజలందరి తరఫున ఆ దైవాన్ని వేడుకుంటున్నాను। అందరం బాగుండాలని। మూడవ అధ్యాయంలో 1వ వచనం నుండి అలిఫ్ లామ్ మీమ్, దైవం సజీవుడు అంటే మరణించేవాడు కాదు దేవుడు అంటే, ఎల్లప్పుడూ సజీవంగా ఉండేవాడు। మన తాత ముత్తాతలకి ప్రాణం ఇచ్చింది ఆయనే, పుట్టుకుని మరణాన్ని ఇచ్చింది ఆయన, జీవితం ఇచ్చింది ఆయన। మనకి పుట్టుక, జీవితం, మరణం ఇచ్చింది ఆయనే, మన కొడుకులకి ఇచ్చింది ఆయనే, మన మనవలకి ఇవ్వబోయేది ఆయనే, చివరికి భూమి మీద ప్రళయానికి ముందు పుట్టిన వ్యక్తి కూడా పుట్టుక, జీవనం, మరణం ఇచ్చేది ఆయన। ఆయన్ని దేవుడు అన్నారు। ఈ శక్తి ఎవరికి ఉందో మీరే గ్రహించాలి। మనకి పుట్టించే శక్తి లేనివాడిని కూడా మనం దేవుడు అన్నాము, మనకి మరణాన్ని ఇచ్చే శక్తి లేని అతన్ని కూడా దేవుడు అన్నాము। మన గురువులా అసలు దేవుళ్ళ అనే విషయం మనం పరిశీలించాలి। మన ప్రవక్తలా, గురువులా మానవ జన్మ దేవుడు ధరించాడు। ఎందుకు అంతకుముందు చెప్పుకున్నాం, మానవ జన్మ ధరించిన వాళ్ళు గురువులు, ఋషీశ్వరులు, యుగ పురుషులు, ప్రవక్తలు, వాళ్ళలో ఉన్నారు। వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి, గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి। నిత్యుడు దేవుడు అంటే భూమి ఆకాశాలని, భూలోకాన్ని, ఈ యొక్క సమస్త లోకాల్ని సృష్టించకుండా ఆయన ఉన్నాడు। సమస్త లోకాల యొక్క వ్యవహారం నడిపిన తర్వాత, ప్రళయ దినం తర్వాత కూడా ఆయన ఉన్నాడు। విశ్వ వ్యవస్థకి ఆధారభూతుడు, సూర్యుడికి, చంద్రుడికి ఈ యొక్క విశ్వ వ్యవస్థ మొత్తం నడుస్తూ ఉంది, దానికి ఆధారభూతుడు। వాస్తవానికి ఆయన తప్ప మరొక దైవం లేడు। ప్రవక్త ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు, అది సత్యాన్ని తీసుకొని వచ్చింది। ఈ గ్రంథం ఏం తీసుకొచ్చింది? సత్యాన్ని। ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు, ఎందుకు ఆరాధించకూడదు అనే విషయాలు కూడా తెలియజేస్తుంది। మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది। అది సత్యాన్ని తీసుకొని వచ్చింది, మునుపు అవతరించిన గ్రంథాలను ద్రోవపరుస్తుంది। ఈ గ్రంథానికి ముందు ఏదైతే గ్రంథాలు వచ్చినాయో ప్రతి జాతికి ఒక గ్రంథం ఇచ్చి అంటాడు, యుగానికి ఒక గ్రంథం ఇచ్చి అంటాడు, ప్రతి జాతికి ఒక ప్రవక్తని పంపించి అంటాడు। అంటే ప్రతి గ్రంథాన్ని, దీనికి ముందు అవతరించిన ప్రతి గ్రంథాన్ని ద్రోవపరుస్తుంది। దీనికి పూర్వం ఆయన మానవులకు, రుజుమానవులకు చూడడానికి తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు। ఇంకా సత్య అసత్యాలను వేరిచి చూపే గీటురాయిని అవతరింపజేశాడు। ఇక నుండి దైవ ఆజ్ఞల్ని ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం। మనిషి తన ఇష్టానుసారం చేయాలనుకుంటున్నాడు, కానీ దైవం అంటున్నాడు, నేను ఇచ్చినటువంటి రూల్స్ అండ్ ఫండమెంటల్స్, ఏదైతే హక్కులు, బాధ్యతలు నెరవేర్చుకుంటూ వస్తేనే నీకు స్వర్గం ఉంది, లేకుంటే పనిష్మెంట్ ఉంది। దైవ ఆజ్ఞల్ని ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం। ఆ దైవం మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు। భూమి ఆకాశాలలో ఏ వస్తువు దైవానికి గోప్యంగా లేదు। మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా। మీ ఇష్టం, నా ఇష్టం, ఇష్టానుసారంగా నడవాలని కోరుకుంటున్నాం। భూమి ఆకాశాల నడవడిక, ఈ నడిచే విధానం మన ఇష్టంలో లేదు। ఇప్పుడు మనకు ఉక్కుపోతుంది, ఎండ ఎక్కువైంది, ఎండ తగ్గాలంటే తగ్గిద్దా? తగ్గదు। ఇప్పుడు వర్షం కావాలంటే వస్తుందా? రాదు। ఇవన్నీ పరీక్షలు, అర్థమవుతుందా? ఇప్పుడు అబ్బా ఏసీ అంత చల్లగా ఉంటే బాగా ఉపదేశందంటే ఉంటుందా? ఉండదు। ఇదంతా కూడా కాలము పరీక్షే, బంధాలు పరీక్షే, సంపద పరీక్షే, జ్ఞానము పరీక్షే। ఇదంతా భగవంతుడు
తన యొక్క అనుగ్రహంతో మన ఈ మానవ జీవితాన్ని పరీక్షగా ఇచ్చాడు. దీని తర్వాత నీకు స్వర్గంలో ఎప్పుడు నీకు చల్లదనం కావాలంటే అప్పుడు చల్లదనం వేసేలాగా వస్తుంది, ఎప్పుడు నీకు వర్షం కావాలంటే అప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఆహారం కావాలంటే అప్పుడు ఆహారం వస్తుంది. అది స్వర్గంలో జరిగింది, అదే స్వర్గం. అలాంటిది ఈ పరీక్ష జీవితం ఆయన అంటున్నాడు, మాతృగర్భాల్లో ఇప్పుడు మీ హైట్ ఎంత ఉండాలి, మీ కలర్ ఎంత ఉండాలి, అది కూడా మీ ఇష్టంలో లేదు, నా ఇష్టంలో లేదు. ఎన్నాళ్ళు భూమి మీద ఉండాలి మన ఇష్టంలో లేదు, ఇదంతా దైవ నిర్ణయం. మీ యొక్క ఎలాంటి భార్య రావాలి, 2 మగ పిల్లగాళ్ళు ఉండాలా, 2 ఆడపిల్లగాళ్ళు ఉండాలా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలా, ఎంత సంపద ఉండాలి, ఇదంతా కూడా దైవ నిర్ణయం. ఆ దైవ నిర్ణయాన్ని మనం గౌరవించి ఉదయం నిద్ర లేవగానే నిద్రని పెట్టినవాడు ఆయన అని చెప్పి ఆయన ఆరాధించిన వాళ్ళకి ఆ రోజంతా శుభం ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరైతే మరి పక్షులు కూడా పొద్దున్నే లేచి కిసకిసామని చెప్పి సౌండ్లు వినొస్తుంటారు. దైవ ఆరాధన చేసిన తర్వాతే పక్షులు తన ఆహారం కోసం బయలుదేరతాయి. మనిషి మరి పక్షులను చూసి కొంత నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి కూడా తన ఆహారం కోసం పగటిని ఉపాధి సమయంగా దైవం పెట్టాడు. ఆహారం కోసం, సంపద కోసం పగలు మరి బయలుదేరుతాడు. కాబట్టి అప్పటిదాకా నిద్రపోయినటువంటి వ్యక్తి మేల్కొని అప్పటిదాకా రాత్రి ఉంది ఇవన్నీ చూసిందండి. నిద్రపోయాడు, అప్పటిదాకా సంపద కోసం తెల్లారిందని చెప్పి బయలుదేరుతున్నాడు. అంటే ఇప్పటిదాకా అజ్ఞానంలో దేవుడు ఎవరిని దేవుడు అన్నాడు, ఎందుకు దేవుడు అన్నాడు, ఎందుకు ఆరాధించాడు, అది ఊహ, అది భ్రమ, అది నిజమా, అది గ్రంథాల్లో ఉందా దేవుడని లేదా, ఈ విషయాలు పరిశీలించుకోవాలి. అలా గుండెత్తి చేలో పడ్డట్టు మనం వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. అప్పటిదాకా నిద్రపోయినటువంటి వ్యక్తి ఎలా మేల్కొంటున్నాడో అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానంలోకి రావాలి, గ్రంథాల వెలుగులోకి రావాలి, యుగ పురుషుల మార్గదర్శకత్వంలోకి రావాలి అనేటటువంటి విషయాలు కాలం ద్వారా మనకి సూచనలు ఇస్తున్నాడు దేవుడు. అప్పటిదాకా చీకటి ఉంది. చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. చీకటి అంటే అజ్ఞానం, వెలుతురంటే జ్ఞానం. అప్పటిదాకా చీకట్లో ఉన్నాడు, అప్పటిదాకా నిద్రపోతూ ఉన్నాడు రాత్రి సమయంలో. అప్పుడే మరి వెలుతురు వచ్చిందంటే జ్ఞానం వచ్చేసింది. వెలుతురు వచ్చేసిందంటే మీ ముందుకి ఎవరి దేవుడు, గ్రంథాల్లో ఏముంది, యుగ పురుషుల బోధలో, ప్రవక్తల బోధలో ఏముందనే విషయాలు వెలుతురులాగా మీ చెవులకి వినపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వెలుతురులోకి ఎలాగైతే మనం వెళ్ళి పనిచేసుకుంటున్నామో ఆ జ్ఞానవంతమైన వెలుతురు అనే మాటలని విని ఆలకించి పరిశీలించి ఆ మాటలు మనం ఒప్పుకోవాలి. దాని ద్వారా మన జ్ఞానం పెరుగుతుంది, మన సంపద పెరుగుతుంది, కుటుంబాల్లో సుఖ సౌఖ్యాలు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి. తర్వాత మానవ జీవిత పరమార్థం దాంట్లోనే ఉంది. పిల్లల యొక్క శుభం కూడా, పిల్లలు కంటి చలవలా తయారవుతారు. మనం ఏదైతే దైవానికి భయపడతామో పిల్లలు కూడా దైవానికి భయపడతారు. పిల్లలు కంటి చలవలాగా తయారవుతారు. భగవంతుడే ఇదంతా అనుగ్రహం అని చెప్పి మనం ఆ భగవంతుడిని ధ్యానించాలి, ఆరాధించాలి. మనస వాచ కర్మను ఆరాధించాలి. నీ ఆహార పదార్థాలు అడగట్లేదు ఆయన, నీ ఆహార పదార్థాలు అడగట్లేదు, నీ డబ్బులు అడగట్లేదు. ఆయన అంటున్నాడు ఎలా ప్రార్థించాలని చెప్పి కూడా చెప్తున్నాడు. దైవమా, నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు, ఇక మా మనసుల్ని వక్ర మార్గం వైపు మళ్లించుకో. నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, ప్రేమను ప్రసాదించు. నిజమైన దాతలు నువ్వే. ఓ దైవమా, నువ్వు నిశ్చయంగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నువ్వు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడివి కాదు అని చెప్పి దైవాన్ని ఆరాధించాలి. భగవంతుడు మాకు జీవితం ఇచ్చావు, భార్యని ఇచ్చావు, భర్తని ఇచ్చావు, భర్తకి భార్యని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, సంపద ఇచ్చావు, భూలోకంలో ఆయుష్తో పాటు ఇన్ని ఇచ్చావు. కాబట్టి నీకే స్తుతి స్తోత్రాలు, ఆరాధన, నీకే భక్తి అని చెప్పాలి. ఇవన్నీ కాదు మేము నమ్మము, ఏందే ఆయన ద్వారా ఏ పొద్దున్నే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతున్నా? అవిశ్వాస వైఖరి అంటారు దాన్ని. పుట్టించిన దేవుడికి ఆరాధన చేయకుండా, పుట్టించిన శక్తి గల దేవుడిని ఒప్పుకోకుండా పుట్టిన వాళ్ళని పట్టుకొని దేవుడు అంటాం, లేకుంటే ఇంకా మరణించిన వాళ్ళని పట్టుకొని దేవుడు అంటాం అనుకుని వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని అవిశ్వాస వైఖరి, దారి తప్పిపోవడం అంటారు దాన్ని.
అజ్ఞానం అంటారు, చీకటి అంటారు. నిద్రపోతున్నారు. ఇంకా దేవుడి విషయంలో, జ్ఞానం విషయంలో, భక్తి విషయంలో నిద్రపోతున్నారు. మేలుకోలే, అందరే జీవితం చేద్దాలని అనుకుంటున్నారు. అలాంటి అవిశ్వాస వైఖరి అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలంగానే వారి దగ్గర ఎకరాలున్నా, లక్షలున్నా, కోట్లున్నా, వారి దగ్గర సంతానం ఉన్నా, 10వ వచనంలో చెప్తున్నాడు 3వ అధ్యాయం, వారికి సంతానం, నాకు 3 కొడుకులు, నాకు 2 కొడుకులు, నా కొడుకు తిరిగలడు, నా కొడుకు డాక్టరు, నా కొడుకు యాక్టరు అని నువ్వు నీ కొడుకును చూసి మురుస్తున్నావేమో. దేవుడి కాడికి వెళ్ళే రోజున నీ ఐశ్వర్య బలం పనికిరాదు, నీ యొక్క ధనం పనికిరాదు, నీ సంతానం నీకు ఎటువంటి ఉపయోగపడరు. దైవానికి ప్రతికూలంగా ఎటువంటి ఉపయోగం మీరు వారి నుంచి పొందలేరు. ఆయుష్ అయిపోయిన రోజున దైవదూత వచ్చి దేవుడు నిన్ను తీసుకురమ్మన్నాడు పదా అని చెప్పి అడిగే రోజున, తీసుకుపోయే రోజున నీకు ఇవన్నీ కూడా పరీక్షలని, ఆ రోజు ఇవన్నీ వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి దైవం కాడికి ఒంటరిగా బయలుదేరాలి. ఎవరైతే దైవాన్ని ధిక్కరించారో, దైవాన్ని తెలుసుకోలేదో, అజ్ఞానంలో ఉన్నారో, ఇంకా మరణించేదాకా ఆ యొక్క నిద్రమత్తాలుగా మత్తులోనే ఉన్నారో వారు నరకానికి ఇంధనమై తీరుతారంటున్నారు. ఎవరైతే దైవాన్ని తెలుసుకుంటారో, మనసేవాస కర్మణ గ్రంథాల ఆధారంగా గ్రంథాలని గౌరవిస్తారో వారికి స్వర్గం గ్యారెంటీ అంటున్నారు దైవం. కాబట్టి మనందరం కూడా స్వర్గం పొందే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని మనం పూర్తిగా వేడుకుంటూ, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఎవరైతే మరి పరీక్షలు రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ఉద్యోగాలు వచ్చే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి వివాహమయ్యే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని, అలాగే వివాహం అయిన తర్వాత ఇంకా సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి సంతానాన్ని అనుగ్రహించమని, మరి అందరం కూడా అల్లిపురం గ్రామంలో తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ ప్రతి ఇల్లు శుభంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ దైవాన్ని శుభోదయం దువా చేస్తూ, ఇంకా ఈ ఊరి నుంచి ఎంతమంది అయితే ఆడపడుచులు ఇతరుల వాళ్ళకి ఓడలుగా వెళ్ళారో వారి కుటుంబాలు కూడా మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో, మంచి జ్ఞానంతో ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యంతో ఉండాలని